నీ పేరు అని స్టార్ట్ చేసి చెప్పు. రెడీ. ఇట్లా రాయదురు పెద్ద బాలయ్య అనే వ్యక్తి నేను ఇక్కడ దాదాపుగా 40 ఏళ్ళ నుంచి మా తాతగారు మా ముత్తాతగారిని కథలు చెప్పుకోవడం వస్తున్నాం. ఈ రాయలు ఉండబట్టి ఎక్కడ పోయినా మాకు జాగాలు లేవు, పింఛన్లు లేవు, పిల్లలు చదువు ఉంది, మీకు కరెక్ట్ ఇట్లేదు, వెళ్ళిపోండి మీ జాగరు ఎక్కడ మీరు లేరు అనే పద్ధతిలో ఉంటాము. ఇక్కడ చంద్రబాబు చెప్పినాం, ఇక్కడ కాల్సిన చెప్పినాము, అక్కడ వచ్చేసి ఎంఆర్కి కూడా చెప్పినాము, బుర్రకథతో ద్వారా చెప్పినాము, కానీ పొందటం లేదు. మాకు సరే అంటారు, పోగొట్టున్నాను. మా పరిస్థితి ఘోరంగా ఉంది. పల్లెలకు పోతే కానీ ఏమిటోడు మీరు కథలు అంటే ఎవరయ్యా బుడదంగా అలాంటి ఏమిటి అని మాది ఎస్సీ కిందగా ఉంది. అప్పటికే తెలంగాణ ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు ఉంది, తెలంగాణ విడిపోయిన తర్వాత మీకు లేదు, ఇట బుడగదంగా లేరు, మాకు కేవలం రాయలసీమలో అని వచ్చింది కాబట్టి ఉంది. ఇప్పుడు తెలంగాణ విడిపోయినప్పటికే లేదు, కానీ అది కూడా చెప్పినాం. ఇక్కడ మా పిల్లల చదువులు, మా ఒక్క ముసలి పింఛన్లు, ఇక్కడ జాగాలు ఎవరికీ లేవు. అందుకనేసి మేము ఈనంగా బతున్నాం, కొన్ని డేరాలు చేసుకున్నాం. వానొస్తే పాములు తేళ్ళు అట్లా ఉన్నాం. ఎవరు ఎక్కడ మీరు అయినా మంది రాయదు, కానీ గుర్తింపే ఉంది లేదు. ఆడంటే ఇంకో తిరిగిపోవాలా, అక్కడ కూడా ఇంకో తిరిగిపోలు వేసుకురాలా, అట్లా ఇది ఉంది బతున్నాము. ఇట్లా బేడా బుడసంగాలని మా ఎస్సీకి ఉందాం కాబట్టి మేము ఉన్నాము సార్ బతున్నాం, మీకు రాయదు రాలా అంతే.